గుడ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే కుట్రదారులైన పోలీసులపై చర్యలు తీసుకోవాలి, నిందితుడితో వాళ్ళు కుమ్మక్కయ్యారు, కావాలనే సరైన సెక్షన్లు నమోదు చేయలేదు, ఉన్నత న్యాయస్థానం స్పష్టీకరణ, ముందుకు వెళ్లేందుకు సిఐడి ఏసీబీలకు స్వేచ్ఛ, అమానవీయ రీతిలో తనిఖీలు ఆపలేరా అని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రశ్నించిన హైకోర్టు. తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ ఘటనకు సంబంధించిన కేసును బలహీనపరచడంలో కుట్రదారులైన పోలీసులపై తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. సిఐడి నివేదికను పరిశీలిస్తే ఈ కేసులో నిందితుడు సివి రవికుమార్ తదితరులతో కొంతమంది పోలీసు అధికారులు కుమ్మక్కైనట్టు స్పష్టమవుతుందని పేర్కొంది. చోరీపై ఉద్దేశపూర్వకంగానే సరైన సెక్షన్లు నమోదు చేయలేదని తెలిపింది. వాళ్ళపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ చోరీపై నమోదైన కేసును అప్పట్లో లోక్ అదాలత్లో రాజీ చేసుకునే వ్యవహారంపై మినహా ఇతర విషయాల్లో సిఐడి ఏసీబీ చట్ట ప్రకారం ముందుకు వెళ్లొచ్చని పేర్కొంది. నిందితుడు రవికుమార్ ఆయన కుటుంబ సభ్యులు ఆదాయానికి మించిన ఆస్తులు ఆర్జించిన వ్యవహారం, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆస్తులకు రాసిచ్చిన విషయంలో సైతం చట్ట ప్రకారం ముందుకెళ్లే స్వేచ్ఛ సిఐడి ఏసీబీలకు ఉంటుందని తేల్చి చెప్పింది. హైకోర్టు జస్టిస్ గన్నవనేని రామకృష్ణ ప్రసాద్ మంగళవారం మేరకు ఉత్తర్వులు ఇచ్చారు. పరకామణిలో చోరీ కేసు, రాజీ వ్యవహారం అక్రమాలపై విచారణ జరుపుతున్న హైకోర్టు కానుకల లెక్కింపు విషయంలో సంస్కరణలు అవసరమని ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. కానుకల లెక్కింపునికి వచ్చినటువంటి భక్తులను లోదుస్తులపై తనిఖీలు చేయడానికి తప్పుపట్టింది. సంస్కరణలో భాగంగా సత్వర శాశ్వత ప్లాన్ ఏ బి చర్యలపై నివేదిక ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోను ఆదేశించింది. సత్వర చర్యలకు సంబంధించి ఈవో హైకోర్టుకు నివేదిక ఇచ్చారు. దాన్ని పరిశీలించిన న్యాయస్థానం తాము ప్రధానంగా లేవనెత్తిన 2 అంశాల గురించి ఆ నివేదికలో ప్రస్తావించలేదని ఆక్షేపించింది. కానుకలు లెక్కించేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన భక్తులను అమానవీయ రీతిలో తనిఖీ చేయడానికి స్వస్తి పలకాలని, టేబుళ్లు ఏర్పాటు చేసి కానుకలను లెక్కించాలని గత విచారణలో తాము సూచించామని గుర్తు చేసింది. అమానవీయ తనిఖీలు నిలిపివేయలేని పరిస్థితి ఉంటే భక్తులతో లెక్కింపు ప్రక్రియ ఆపేస్తామని హెచ్చరించింది. ఈ 2 అంశాలపై స్పష్టత ఇవ్వాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో తరపు న్యాయవాది శ్రీనివాస బాబాను ఆదేశించింది. విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అదుపులోకి రాని బ్లోఅవుట్, 2వ రోజు అగ్నికీలల తీవ్రత తగ్గుదల, శ్రమిస్తున్న ఓఎన్జీసీ బృందాలు అరికట్టేందుకు మరికొన్ని రోజులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో బ్లోఅవుట్ ఇంకా అదుపులోకి రాలేదు. మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ బావిలో సోమవారం మధ్యాహ్నం నుంచి 30 మీటర్ల ఎత్తున అగ్నిజ్వాలలు ఆరంభమయ్యే విషయం తెలిసిందే. మంగళవారం నాటికి తీవ్రత తగ్గినప్పటికీ ఇంకా 10 నుంచి 15 మీటర్లకు పైగా ఎగసిపడుతూనే ఉన్నాయి. బావిలో గ్యాస్ పీడన స్థాయి క్రమంగా తగ్గుతుండడంతో ఓఎన్జీసీ చర్యలు ముమ్మరం చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అనుమతులు లేని వసతులతో పనులతో 2745 కోట్లు వృధా, సీమ పేరు చెప్పి ఇదేం నిర్వాహకం జగన్, పెద్దిరెడ్డి కంపెనీలకే పనులు ఇచ్చి దోపిడీ, సీమ ఎత్తిపోతలు ఆగిపోయింది మీ హయాంలోనే కదా. మంత్రి రామానాయుడు నెలదీత, సీమ ప్రాజెక్టులపై ప్రజెంటేషన్, అనుమతులు ఏవి తీసుకోకుండా రాయలసీమకు నీళ్ళు ఇస్తామంటూ జగన్ ప్రభుత్వం పనులు చేపట్టి 2745 కోట్లు వృధా చేసింది. అప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకే పనులు అప్పగించి ఉపయోగం లేని పనులన్నీ చేసి 1000 కోట్ల బిల్లులు ఇచ్చేసింది. ప్రజలను నమ్మి అధికారం అప్పగిస్తే అంత దోపిడీ లూటియా మీ హయాంలో సీమలో ఏ ప్రాజెక్టు పూర్తి చేశారు జగన్? అనమయ ప్రాజెక్టు కొట్టుకుపోతున్నా చూస్తూ కూర్చుని 39 మంది మరణానికి కారణమైన మీరు సీమ ప్రజలకు ఏం సమాధానం చెప్తారంటూ ఓ పనికి మాలినటువంటి స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చాడు రామానాయుడు. ఇది పార్టీకి ప్రయోజనమా, ప్రభుత్వానికి ప్రయోజనమా, నష్టమో తెలియాలి. ఎందుకంటే ఓ పక్కన స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తున్నాడు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నటువంటిది నేనే ఆపిచ్చానని. ఆ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు పెద్ద ఎత్తున తరలించుకుపోవడానికి 80 అడుగుల దగ్గరే తరలించుకుపోవడానికి 800 అడుగుల దగ్గరే తరలించుకుపోవడానికి బోల్డ్ అంత ప్లాన్ చేశాడు జగన్, దాన్ని ఆపాను నేను అన్నటువంటిది స్వయంగా రేవంత్ రెడ్డి చెప్తే చంద్రబాబుతో మాట్లాడానని అవునని ఒప్పుకున్నారు వీళ్ళు. అది ఇక్కడ విచిత్రం. 2745 కోట్లు జగన్ ఖర్చు పెట్టాడన్న విషయాన్ని అంగీకరించారన్నమాట వీళ్ళు. అంటే అది సీమ ప్రయోజనానికి కదా. ఇదివరకు పోతిరెడ్డి పాడినట్లాగే వ్యతిరేకించారు, ఇప్పుడు రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకించారు. అవతల వాళ్ళతో కుమ్మక్కయ్యి లేదంటే గనక అవతల వాళ్ళకి పేరు రాకూడదన్న ఉద్దేశంతో రాయలసీమ కడుపు కొట్టేటటువంటి ఇట్లాంటి చర్యని సమర్థించుకునేందుకు గేటు కొట్టుకుపోయినటువంటి వ్యవహారాన్ని తీసుకొస్తారు. మరి అంతకుముందు ఆ గేట్లన్నీ మనం కట్టే కదా, కొట్టుకుపోయింది మెయింటెనెన్స్ సరిగ్గా లేదు కాబట్టి జగన్ టైంలో కొట్టుకుపోయిందంటే అంతకుముందు మన టైంలోనే కదా అది కట్టినవి. కాబట్టి ఇట్లాంటి ఇష్యూసే సమస్య. ఏదైతే మెడికల్ పీపీపీ తర్వాత అతిపెద్ద రాంగ్ స్టెప్ ఇదే చేస్తుంది తెలుగుదేశం. బట్ మనం చేస్తున్నంతసేపు అహంకారంతో ఆలోచిస్తే గనక, నిజాయితీ లోపిస్తే గనక దెబ్బ ఆ తర్వాత తగులుతుంది. లేకపోతే గోదావరి పిలుస్తోంది, పండగకు వచ్చేయండి, కాలువగట్లపై విహారం, కేరళ తరహా పడవ పోటీలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో అట్టహాసంగా సంక్రాంతి సంబరాలు, 11 నుంచి 3 రోజుల పాటు ఆత్రేయపురంలో ఉత్సవాలు, తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా తరలి వస్తారని అంచనా. సంక్రాంతి అనగానే కోస్తా జిల్లాలో రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు, కోడిపందాలు గుర్తొస్తాయి. సంక్రాంతి పండుగ వస్తుందంటే గోదావరి జిల్లాలో మరీ ముఖ్యంగా కోనసీమలోని పచ్చని పల్లెలని కొత్త శోభను సంతరించుకుంటే కోడిపందాలు, ప్రబల తీర్థాలు, నోరూరు నుంచి పిండి వంటలు, ఎక్కడెక్కడ వాళ్ళని రారమ్మని ఆహ్వానిస్తే పెద్ద పండుగకు మరిన్ని శోభగులద్ది. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటే మరింత ఆకర్షణీయంగా నిర్వహించబోతుంది. కేరళలో ఓనం లాంటి ప్రత్యేక సందర్భంలో నిర్వహించే పడవ పోటీలు ఈసారి సంక్రాంతికి ప్రత్యేక ఆకర్షణ నిలబోతున్నాయి.
ఇంతవరకు స్థానిక ప్రజలు సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సంక్రాంతి ఉత్సవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈసారి వ్యవస్థీకృతం చేసింది. బ్రాండ్ ఇమేజ్ కల్పించేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. ఆత్రేయపురం, ఎస్ యానం, పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను అట్టహాసంగా నిర్వహిస్తోంది. డ్రాగన్ పడవ పోటీలు, ఈత గాలిపటాల పోటీలు, గాలిపటాల పోటీలు, మహిళలకు రంగవల్లుల పోటీలు, కోనసీమ సంప్రదాయ పిండి వంటలతో స్టాల్స్ ఇవన్నీ కూడా నిర్వహిస్తున్నారు అన్నట్టు హైలైట్ చేశారు. లేకపోతే భోగాపురంపై వైకాపా చెప్పేదంతా బోగస్. 2014-19 మధ్య అన్ని అనుమతులు తెచ్చాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి వెల్లడి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అనుమతులని 2014-19 మధ్య తెలుగుదేశం ప్రభుత్వం సాధించిందని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి తెలిపారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయం మంగళవారం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అప్పట్లో విమానాశ్రయ నిర్మాణానికి జారీ చేసిన ఉత్తర్వులు కేంద్ర అనుమతులు వివరించారు. విమానాశ్రయ నిర్మాణానికి 750 కోట్లు తెలుగుదేశం ప్రభుత్వం ఖర్చు చేసిందని వెల్లడించారు. విమానాశ్రయ నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏమీ లేకున్నా దాన్ని మేమే నిర్మించామని వైకాపా క్రెడిట్ చోరీకి పాల్పడుతుంది. రాష్ట్రంలో గత ఏడాదిన్నరలో జరిగిన అభివృద్ధి పనులన్నీ తామే చేశామని వైకాపా నేతలు మాట్లాడుతున్నారు. విశాఖపట్నంలో విమానాశ్రయం సరిపోదంటే జగన్ చేసిన పర్యటన వాళ్ళ గుర్తులేవు. విమానాశ్రయ భూములు 500 ఎకరాలు తన రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కొట్టేసింది జగన్మోహన్ రెడ్డి. ఆ భూమిని తిరిగి విమానాశ్రయ నిర్మాణానికి కేటాయిస్తూ సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జనాలందరూ కళ్ళెదుటిగా చూశారు. 14-19లో అనుమతులు వస్తే 15,000 ఎకరాల్లో ఉండాలి కదా ఎయిర్పోర్టు. మరి 2,500 ఎకరాల్లోనే ఎందుకుంది? 15,000 ఎకరాలకి మనకే అక్కడ ఉన్నటువంటిది పైన ఉన్నది అశోక్ గజపతిరాజు. 19 దాకా ఎందుకు పెట్టింది? 5 ఏళ్ళు ఎందుకు పెట్టింది అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టడానికి? అది కూడా ఎందుకని శంకుస్థాపన 2019లో చేసుకొచ్చారు. 2019 ఫిబ్రవరిలోనేమో చేసుకొచ్చారు. అంటే ఈ ఎన్నికల్లో దిగిపోయే ముందు చేసుకొచ్చారు. అప్పుడు ప్రజలకి నిజం చెప్తున్నామా అబద్ధం చెప్తున్నామా? ఒకటి ఆలోచన చంద్రబాబు గారిది, ఆచరణలో పెట్టింది జగన్మోహన్ రెడ్డి. కాకపోతే చంద్రబాబు 15,000 ఎకరాలంటే అతను 2,500 ఎకరాలు పెట్టు. సగం మాటలు, సగం నిజాలు. ఇదివరకటి పత్రికల్లో అయితే కనుక మన ఇష్టారాజ్యంగా మనం చెప్పిన అబద్ధాలని అడ్డకోలుగా రాసుకొచ్చి జనాలకి అదే అబద్ధాన్ని నిజమని నిరూపించారు. ఇది సోషల్ మీడియా యుగం, ప్రజలు చూస్తున్నారు. లేకపోతే మినీ భారత సమ్మేళనంగా సరస్ రేపటి నుంచి 10 రోజుల పాటు గుంటూరు వేదికగా ప్రదర్శన. దేశవ్యాప్తంగా తరలివస్తున్న కళాకారులు అతివలన అన్ని రంగాల ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. స్వయం సహాయక సంఘాలు మహిళలు స్వయం ఉపాధి పొందేలా వాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించి ప్రోత్సహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరస్ సేల్ ఆఫ్ ఆర్టికల్స్ ఆఫ్ రూరల్ ఆర్టిజన్స్ సొసైటీ పైన ప్రదర్శన చేపడుతుంది. దీనికోసం గుంటూరు శివారులో నర్సరావుపేట రోడ్లో వేదికను సిద్ధం చేసింది. జాతీయ స్థాయిలో సరస్ ప్రదర్శన ఒక మినీ భారత్ సమ్మేళనంగా చేపడుతున్నారు. అన్ని రాష్ట్రాల నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యుల ఉత్పత్తులు, హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఆహార పదార్థాల ప్రదర్శనకు అవకాశం కల్పించారు. 300 స్టాళ్లు 10 రోజుల పాటు ప్రదర్శిస్తారు. జనవరి 8 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు ప్రదర్శన నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలకు 150, ఇతర రాష్ట్రాల వారికి 150 స్టాళ్లను సిద్ధం చేశారు. డ్వాక్రా మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక వేదిక ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయిపోతే సాక్షి వచ్చేటప్పటికి చంద్రబాబు సీమ జలద్రోహి అన్నటువంటి వార్తను హైలైట్ చేస్తే ఆయన అధికారంలోకి వచ్చాక రాయలసీమ లిఫ్ట్ పనులు నిలిపేశారు. ప్రాజెక్టు పూర్తయితే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే కుట్రలు, సీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు లేవనేది దొంగసాకులే. ఈ ప్రాంతం అంటే చంద్రబాబుకు మొదటి నుంచి కక్ష. పోతిరెడ్డిపాడు విస్తరణ నుంచి సీమ లిఫ్ట్ వరకు అన్ని చోట్ల కుట్రలే. తక్షణమే రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టాలి. చంద్రబాబు స్పందించకపోతే ఉద్యమిస్తాం. జూపాడు బంగ్లా మండలంలో నిలిచిపోయిన లిఫ్ట్ పనులను పరిశీలించిన రాయలసీమ జిల్లాల వైఎస్ఆర్సీపీ నేతలు అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సీమ ఎత్తిపోతలతో ప్రయోజనం లేదు. మీడియా సాక్షిగా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల వ్యాఖ్యలు. గత ప్రభుత్వం 800 అడుగుల నుంచే నీటిని తరలించిన రాయలసీమ ఎత్తిపోతలు చేపట్టి ఆ పనుల కోసం 990 కోట్లు ఖర్చు కూడా చేసింది. 841 అడుగులు దిగువన శ్రీశైలంలో ఉండేది 34 టీఎంసీలే. అందులో మన వాటా 22 టీఎంసీలే. అందువల్ల రాయలసీమ ఎత్తిపోతల వల్ల అదనంగా ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయినా పర్యావరణ అనుమతి లేకుండా సీమ ఎత్తిపోతల వైఎస్ఆర్సీ ప్రభుత్వం చేపట్టింది. ఎన్జీటీ 2020 మే 20 పనులు నిలిపేయాలని ఆదేశించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పురిటిగడ్డకు వెన్నుపోటు అంటూ రాయలసీమ నెల్లూరు అభివృద్ధి ప్రయోజనాలపై చేమంతైనా చిత్తశుద్ధి లేని చంద్రబాబు సీమ ఎత్తిపోతలతో ఎలాంటి ప్రయోజనం లేదంటూ మంత్రి నిమ్మలతో చెప్పించిన బాబు 841 అడుగుల కంటే ఎగువన ఉన్నా దిగువన ఉన్నా మనకు హక్కుగా దక్కిన వాటా జలాలను పూర్తి స్థాయిలో వాడుకోవడానికి చేపట్టిందే సీమ ఎత్తిపోతల. శ్రీశైలంలో మట్టంలో 881 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడు ద్వారా రోజు గరిష్టంగా 44,000 క్యూసెక్కులు తరలించే అవకాశం. 841 అడుగుల కంటే దిగువన ఉంటే చొక్క నీటిని కూడా తీసుకోలేం. మనకు హక్కుగా దక్కి నీటిని వాడుకునేలా వైఎస్ జగన్ వడివడిగా అడుగులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేకాటలో దొరికి పరువు పోగొట్టుకున్నారు. కడపలో టీడీపీ పరిస్థితి చక్కదిద్దలేనంత దిగజారిందంటూ మంత్రి సవిత స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. పేకాట ఆడుతూ దొరికిపోయి పార్టీకి తలవంపులు తెచ్చారు. చాలా అవమానకరఘటన, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత తెచ్చింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న టీడీపీ నేతలు మాఫియాగా ఏర్పడి ఇసుక మట్టిని కొలగొడుతున్నారని వైఎస్ఆర్సీపీ కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి ఆమె ఆధ్వర్యంలో కడప R&B గెస్ట్ హౌస్ నిర్వహించిన టీడీపీ అంతర్గత సమావేశంలో పార్టీలో జరుగుతున్న అంశాలు చర్చకొచ్చే. పులివెందుల కడపలోని పరిణామాలు దారుణంగా మారాయని
మంత్రి వ్యాఖ్యానించారు. పులివెందుల్లో ఇటీవల పోలీసులు పేకాడి శిబిరాలపై దాడి చేసి టీడీపీ నాయకులు పట్టుకోవడం పెద్ద చర్చకు దారితీసింది. అడ్డంగా దొరికింది కాక పోలీసులతో ప్రవర్తించిన తీరు ఏమాత్రం బాగలేదు. పులివెందుల్లో ఎన్నడూ లేని ఈ పరిస్థితి ఇప్పుడే ఎందుకు వచ్చిందని నేతలు నిలదీశారు. దీంతో నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సర్ది చెప్పుకోవాల్సి వచ్చింది. కడప నియోజకవర్గంలో ఇటీవల ఘటన సమావేశంలో మరింత మంట పుట్టించే సీసీ కెమెరాల ఏర్పాటు కోసం బలవంతంగా వసూలు చేయడం ఏంటని ఎమ్మెల్యే మాధవిరెడ్డి, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డిని మంత్రి సవిత నిలదీశారు. మీడియాలో విస్తృతంగా వచ్చిన ఎందుకు అడ్డుకట్టవేయలేదని ప్రశ్నించే దీనిపై ఎమ్మెల్యే శ్రీనివాసులు రెడ్డి కప్పిపుచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఇదే అంశానికి సంబంధించి కడప నగర మైనార్టీ నాయకులు జిలానీ భాష మనస్తాపంతో బ్రెయిన్ స్ట్రోక్ గురై చికిత్స పొందుతున్న వైనంపై మంత్రి ఆరాధీశారు. ఆయన తీవ్ర అనారోగ్యానికి గురవడంపై ప్రముఖంగా చర్చించారు. ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదని మంత్రి మందలించారు. జిల్లా పార్టీలోని పరిణామాల పట్ల సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ చాలా సీరియస్గా ఉన్నారంటూ హెచ్చరించారు. సమావేశంలో మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కమలాపురం ఎమ్మెల్యే గుత్తా చైతన్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, రితీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. కాకపోతే చంద్రబాబు సీఎంగా ఉన్న ప్రతిసారి సీమకు ద్రోహం అంటూ రాయలసీమ ఎత్తిపోతలపై ప్రభుత్వ వైఖరి దారుణం, ప్రాజెక్టు అవసరం లేదన్న మంత్రి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ప్రభుత్వ తీరుతో ప్రజల్లో ఆగ్రహం, ఆందోళన. వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి ధ్వజం. చంద్రబాబుతో మాట్లాడి తానే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో రాయలసీమ ప్రజలకు చంద్రబాబు చేసిన ద్రోహం బయటపడిందని వైఎస్ఆర్సీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ప్రభుత్వ తీరుతో రాయలసీమ ప్రజలు తీవ్ర ఆందోళన, ఆగ్రహం నెలకొన్నాయన్నారు. ఇంత జరుగుతున్న ఇంకా ప్రాజెక్టు అవసరం లేదంటూ మంత్రి రామానాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీని ప్రభుత్వం ఒక ప్రాంతంపై చేస్తున్న కుట్రగా అభివర్ణించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం మంగళవారం గడికోట శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. తిరుమల ఎక్స్ప్రెస్లో పొగలు. సాంకేతిక సమస్య తలెత్తడంతో విశాఖపట్నం నుంచి కడప బయలుదేరిన తిరుమల ఎక్స్ప్రెస్ 18/5/21లో పొగలు రావడంతో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి రైల్వే స్టేషన్ మంగళవారం అరగంట పాటు నిలిచిపోయింది అన్నటువంటిది హైలైట్ చేశారు. రక్తహీనతతో ఆశ్రమ పాఠశాల విద్యార్థి మృతి. అల్లూరు జిల్లాలో ఘటన. మృతదేహాన్ని తరలిస్తున్న బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటే ఆందోళన. నెలల తరబడి పాఠశాలల వైపు చూడని వైద్యాధికారులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి అన్ని తప్పులా అంటూ రీసర్వే పాస్ పుస్తకాల్లో లోపాలపై సీఎం సీరియస్. అసలు తప్పులు ఎందుకు వస్తున్నాయి, అన్నీ పక్కాగా చేస్తే సమస్యలు ఎందుకు వస్తాయి, రీసర్వేలో అభ్యంతరాలను పరిశీలించండి, రైతుల సమక్షంలోనే సర్వే జరగాలి, క్షేత్రస్థాయికి వెళ్ళి పక్కాగా పర్యవేక్షించండి, కీలక అంశాలపై రైతులకు స్పష్టత ఇవ్వండి, గ్రామ సభల్లో రైతుల డేటా నిర్ధారించాక పాస్ పుస్తకాలు పంపిణీ, రైతు సమస్యల పరిష్కారానికి తొలి ప్రాధాన్యం, వారికి జవాబుదారీగా ఉండాల్సింది, రెవెన్యూ అధికారులకు ఆదేశాలు. ఆంధ్రజ్యోతి కథనాల్లోని అంశాలపై సమీక్ష. 9న మండపేటకు సీఎం చంద్రబాబు అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే భూ రికార్డుల్లో తప్పులు. జగన్ పాపం ఎప్పటికీ అవి వెంటాడుతున్న నయానో భయానో సిబ్బందిని అనుకూలంగా మార్చుకుని ఇష్టానుసారం రీసర్వే, దానివల్లే రైతులకు అన్యాయం. అన్ని సమస్యలను పరిష్కరిస్తున్నాం. 6,688 గ్రామ సభలు పెడితే 7.5 లక్షల ఫిర్యాదులు వచ్చాయి. కొలతల్లో తేడాలుంటే రైతులు మళ్లీ సర్వేకి దరఖాస్తు చేసుకుని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచనటువంటి హైలైట్ చేశారు. అయితే 7 కొండలపై ఏమిటిది? మరో అడ్డగోలు తీర్మానం చేసిన టీటీడీ బోర్డు. పాలక మండలి సభ్యుడు జంగాపై కొండంత ప్రేమ. కొత్త అతిథి గృహ నిర్మాణానికి స్థలం కేటాయింపు. తిరుమల కొండ మీద ఒక్కరోజు వసతి కోసం నానా తిప్పలు పడాల్సిందే. సిఫారసు మీద అతిథి గృహంలో గది దొరికితే అదొక అదృష్టం. ఇక తామే స్వయంగా కొండ మీద గెస్ట్ హౌస్ నిర్మించడం ఇప్పుడున్న నిబంధనల ప్రకారం అసాధ్యం. అవకాశం ఇస్తే శ్రీవారికి కోట్ల కొద్ది విరాళం ఇచ్చి మరి గెస్ట్ హౌస్ నిర్మించి అప్పగించేందుకు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు. కానీ ఎందరికో అసాధ్యమైన ఈ విషయం టీటీడీ బోర్డు సభ్యుడు, ప్రస్తుతం టీడీపీలో ఉన్న జంగా కృష్ణమూర్తికి సాధ్యమైంది. ఏమిటి ఆయన అసలు ప్రత్యేకత? అన్ని నిబంధనలు పెట్టి ఆయనకు మాత్రం కొండ మీద అతిథి గృహ నిర్మాణం కోసం స్థలాన్ని ఎందుకు కేటాయిస్తున్నట్టు, దీని వెనక ఉన్నది ఎవరు అంటే ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. 7 కొండలపై ఏమిటిది అన్నటువంటి పాయింట్ని టీటీడీలో అసలు ఏం జరుగుతుంది, సొంత నిబంధనల తీర్మానాలని ఎందుకు తొంగలో తొక్కుతున్నారు, మొన్నటికి మొన్న ఇకపై ప్రైవేటు ఆలయాలను టీటీడీ పరిధిలోకి తీసుకురాదు అన్న నిబంధనలు బుట్ట దాఖలు చేశారు. టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ఊర్లోని ఆలయాన్ని టేక్ ఓవర్ చేశారు. ఇప్పుడు తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించరాదనే తీర్మానాన్ని పక్కన పెట్టేశారు. నిబంధనలను, నైతిక విలువలను చెత్తబుట్టలో పడేసి టీటీడీ బోర్డు సభ్యుడైన జంగా కృష్ణమూర్తి సూచించిన ట్రస్ట్కి స్థలాన్ని కేటాయిస్తూ తీర్మానం చేశారు. టీడీపీ హయాంలో కొండ మీద అంతా సవ్యంగా సాగుతున్న నిబంధనలు పక్కాగా అమలవుతాయని భావిస్తున్నవారు తాజా పరిణామాలతో విస్తుపోతున్నారు. ఆయన పేరు జంగా కృష్ణమూర్తి. ఆయన కాంగ్రెస్ హయాంలో, ఆ తర్వాత వైసీపీ హయాంలో టీటీడీ బోర్డు సభ్యుడిగా పనిచేశారు. టీడీపీలో చేరి కూటమి సర్కార్లో మరోసారి టీటీడీ బోర్డు సభ్యుడయ్యారు. ఇదే కృష్ణమూర్తికి మరో ప్రత్యేకత కూడా ఉంది. కొండ మీద అతిథి గృహం నిర్మించాలని ఆయన లక్ష్యం. దీనికోసం 2005 నుంచి ఆయన పట్టువదలని విక్రమార్కుల్లో ప్రయత్నిస్తూనే ఉన్నారు. 2005లో కాటేజీ డొనేషన్ స్కీమ్ కింద ఆయన వ్యక్తిగతంగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో 2005 జూలై 31 టీటీడీ బోర్డు స్థలం కేటాయించింది. అయితే ఈ పథకం కింద అప్పటిదాకా ఉన్న 10 లక్షల డొనేషన్ 50 లక్షలకు పెంచు తీర్మానం చేసింది. అయితే గడువులోగా డొనేషన్ చెల్లించకపోవడంతో 2006 జూలై 27 అప్పటి టీటీడీ స్పెసిఫైడ్ అథారిటీ జంగా పేరిట చేసిన స్థల కేటాయింపు రద్దు చేసింది. అయినా కృష్ణమూర్తి తన ప్రయత్నాలు ఆపలేదు.
అందుకు అప్పుడు వైఎస్ ప్రభుత్వం కూడా సహకరించింది. ప్రత్యేక కేసుగా పరిగణించి ఆయన పేరిట స్థలాన్ని కేటాయించిన 2008 అక్టోబర్లో దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ టీటీడీ ఆయనకు స్థలం కేటాయించలేదు. తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం రావడంతో ఆ పార్టీలోనే ఉన్న జంగా కృష్ణమూర్తి మరోసారి తన ప్రయత్నాలు ప్రారంభించాడు. జంగా వినతి మేరకు తిరుమలలో స్థలం కేటాయింపుకు పునరుద్ధరిస్తూ 2021 డిసెంబర్ 11 అలాగే 2022 సెప్టెంబర్ 24 టీటీడీ బోర్డు తీర్మానాలు చేసింది. అయితే అప్పటికే కాటేజ్ డొనేషన్ స్కీమ్ కింద డొనేషన్ మొత్తం కోటికి చేరింది. ఆ మొత్తం వెంటనే చెల్లించి స్థలం స్వాధీనం చేసుకోవాలి టీటీడీ కోరత ఆయన 10 లక్షలు మాత్రమే చెల్లించారు. అది కూడా గడువు దాటిపోయాక ఇక్కడ ఆయన ఇంకో మెలుగు పెట్టారు. స్థలాన్ని తన పేరిట కాకుండా ఓం శ్రీ నమో వెంకటేశాయ గ్లోబల్ ట్రస్ట్ పేరిట కేటాయించాలని కోరుతూ 2023 జనవరి 4 టీటీడీకి లేఖ రాశారు. అలాగే డొనేషన్ చెల్లింపుకు నెల గడువు కావాలని జంగా కోరారు. ఆ గడువు కూడా దాటిపోయిన తర్వాత 2023 మార్చి 1న 50 లక్షలు మాత్రం టీటీడీకి చెల్లించారు. దీనిపై 2023 ఏప్రిల్ 15 జంగా కృష్ణమూర్తికి ఆ స్థల కేటాయింపును పునరుద్ధరిస్తూ ఇచ్చిన గత ఉత్తర్వులు రద్దు చేసింది. పైగా డొనేషన్ మొత్తాన్ని 2023 మే 20న వాపస్ చేసేసింది. అంత జరిగినా జంగా వదలలేదు. స్థలం కేటాయించాలని కోరుతూ 2023 అక్టోబర్ 19 మరోసారి టీటీడీని కోరారు. కుదరదని టీటీడీ తేల్చి చెప్పింది. అంతేకాదు ట్రస్ట్ పేట స్థలం కేటాయించిన దేవస్థాన విధానాలకు విరుద్ధమని కూడా స్పష్టించింది. ఇదంతా వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. 2024లో కూటమి ప్రభుత్వం వచ్చింది. జంగా కృష్ణమూర్తి టీడీపీలో చేరారు. మూడోసారి బోర్డు సభ్యుడయ్యారు. మరోసారి స్థల కేటాయింపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తిరుమలలో అతిథి గృహ నిర్మాణానికి తను సూచిస్తున్న ట్రస్ట్కి స్థలం కేటాయించి 2025 జూన్లో టీటీడీని కోరారు. అనేక మంది అభ్యర్థులు నిర్ద్వందంగా తోసిపుచ్చిన టీటీడీ జంగా పట్ల ప్రేమ చూపించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి పంపుతూ 2025 జూలై 22 జరిగిన పాలక మండలి సమావేశంలో తీర్మానించింది. అయితే స్థలం ఇవ్వాలనుకుంటున్నారా వద్దు అనుకుంటున్నారా మీ సిఫార్సు ఏమిటో చెప్పండి. 2020 సెప్టెంబర్ 18 దేవాదాయ శాఖ ముఖ్య టీటీడీకి లేఖ రాశారు. ఇక 2025 అక్టోబర్ 25 బోర్డు సమావేశమై తిరుమలలో స్థలాల కేటాయింపు విషయంలో కఠిన నిబంధనలు అమల్లో ఉన్నాయని చెప్తూనే జంగా కోరిన మేరకు ఓం శ్రీ నమో వెంకటేశ్వర ట్రస్ట్ పేట స్థలం కేటాయిస్తూ తీర్మానం ఆమోదించి ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం తిరుమలలో కొత్తగా అతిథి గృహాల నిర్మాణానికి స్థలాలు కేటాయించడం కుదరదు. అయితే పాతవైపోయిన అతిథి గృహాల స్థానంలో అక్కడే పునరుద్ధరణకు మాత్రం వేలం ద్వారా అవకాశం ఇస్తారు. అంటే టీటీడీకి అత్యధిక విరాళం చెల్లించేందుకు ముందుకు వచ్చే వాళ్ళకి రెనోవేషన్ అవకాశం లభిస్తుంది. జంగా సూచించిన ట్రస్ట్కి నిబంధనలకు విరుద్ధంగా తిరుమల బాలాజీనగర్లోని 2వ ప్లాట్ని కేటాయించారు. అదే స్థలానికి ఇప్పుడు వేలం వేస్తే 15 కోట్ల నుంచి 35 కోట్ల వరకు చెల్లించేందుకు అనేక మంది దాతలు సిద్ధంగా ఉన్నారు. కానీ జంగా కృష్ణమూర్తి కోరిక మేరకు కోటికి ఆ స్థలం కట్టబెట్టారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉన్న వ్యక్తికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ తనకు లబ్ధి కలిగే పనులు ప్రతిపాదించడం, దానికి అనుకూలంగా తీర్మానాలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అలా చేస్తే సభ్యత్వం సైతం రద్దయ్యే అవకాశం ఉంది. ఈ నిబంధనలు కూడా జంగా కృష్ణమూర్తి పట్టించుకోలేదు. టీటీడీ ఆస్తులు, స్థలాలు, భూములపై కీలక నిర్ణయం తీసుకున్న ఎస్టేట్స్ కమిటీలో జంగా సభ్యుడిగా పనిచేశారు. ఆ హోదాలో ఆయన తన సొంత ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోవడం నిబంధనలకు విరుద్ధం. అంటే ఆయన టీటీడీ నిబంధనలతో పాటు నైతిక నియమాలను ఉల్లంఘించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కాకపోతే గ్యాస్ ఛాంబర్ల ఢిల్లీ అంటూ వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఉక్కిరిబిక్కిరి, ఆస్తమా, న్యూమోనియా రోగులకు నిత్యం నరకం, శ్వాస సమస్యలతో ఆసుపత్రులకు పెద్ద ఎత్తున ప్రజలు, పొగమంచుతో విమానాలు రాకపోకలు ఆలస్యం, వాహనాలు, పారిశ్రామిక ఉద్గారాలు, నిర్మాణ ధూళి, సమీప రాష్ట్రాల పంట వ్యర్థాల దహనమే కారణాలు. బీజింగ్లో 25 ఏళ్ల క్రితం ఇదే సమస్యతో ఇబ్బందులు, చైనా సర్కార్ చర్యలతో 10 ఏళ్లలో పరిస్థితి మెరుగు, అవే విధానాలు ఢిల్లీలోనూ పాటించాలి నిపుణులు, ప్రజల కారు సామాజిక హోదాగా మారింది, ఢిల్లీ కాలుష్యంపై విచారణలో చీఫ్ జస్టిస్ వ్యాఖ్యలు అన్నటువంటిది హైలైట్ చేశారు. ఏడీపీఆర్ని పరిశీలించాం, కృష్ణా ట్రిబ్యునల్ 2 పంపకాలు జరగనందునే బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు బచావత్ తీర్పే అమలు కేంద్రానికి తేల్చెప్పిన కృష్ణానది యాజమాన్య బోర్డు, తెలంగాణ కొత్త ప్రాజెక్టులపై ఏ ప్రభుత్వ ఫిర్యాదులకి స్పందన అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే అమరావతికి పర్యాటక శోభ అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేసి కృష్ణా తీరంలో మెరీనా వాటర్ ఫ్రంట్ అభివృద్ధి, వాటర్ స్పోర్ట్ యాక్టివిటీ ఉండేలా ప్రణాళికలు, ఖతార్ మోడల్ తరహాలో స్పోర్ట్స్ సిటీకి అధ్యయనం, సిఆర్డీఏ ఏడీసీఎల్ ఆర్థిక బలోపేతంపై దృష్టి, సిఆర్డీఏ భేటీలో సీఎం చంద్రబాబు ఆదేశాలు. ఒకవైపు జిగేల్మనే భవనాలతో రాజధాని నగరం, మరోవైపు కృష్ణానది తీరంలో రకరకాల విన్యాసాలతో వ్యవహారం. ఇలా అమరావతికి ప్రత్యేక పర్యాటక శోభ తేవాలని సీఎం ఆదేశించారు. మెరీనా వాటర్ ఫ్రంట్ని అభివృద్ధి చేయాలన్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.